గౌరవనీయులు ముఖ్య అతిథి వచ్చేసిన మన గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే గారిని తమ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు మరియు యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ మేడం గారు మరియు ఇతర ప్రముఖులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సమావేశానికి అందరికీ కూడా ముఖ్యంగా పిల్లలందరికీ నా ఆశీస్సులు. అండ్ ఇక్కడ విచ్చేసిన మహిళా మూర్తులకి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు. ఆల్రెడీ చాలా చక్కగా వివరించడం జరిగింది. దీనికోసమే మనం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా లాభాలు ఏంటి అని వివరిస్తూ పిల్లల్ని చేర్పించేటట్టు, నెవర్ ఎన్రోల్ పిల్లలు కానివ్వండి, డ్రాప్ అవుట్ పిల్లలు కానివ్వండి, వాళ్ళని గుర్తించి మన ప్రభుత్వ పాఠశాలల్లో చేరేటట్టు, అదేవిధంగా ట్రాన్సిషన్ కూడా చాలా జాగ్రత్తగా చేసేటట్టు. అంటే అంగన్వాడీ నుంచి పిల్లలు మన ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు అంగన్వాడీ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో వాళ్ళందరినీ కూడా మన ఫస్ట్ క్లాస్లో చేరేటట్టు, అదేవిధంగా 5th నుంచి 6th వెళ్ళేటప్పుడు కూడా చాలా ప్రతి పిల్లలు మన దగ్గర చదివిన వాళ్ళు మళ్ళీ మన స్కూల్స్లోనే నమోదయ్యేటట్టు కార్యక్రమంలో భాగంగా ఇది చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి నుంచి మనం స్కూల్స్ రీఓపెన్ అయిన సంగతి తెలిసిందే. సో దానిలో భాగంగానే నిన్నటి నుంచి మనం టెక్స్ట్ బుక్ ఫస్ట్ డే ఆఫ్ అకాడమిక్ ఇయర్ మనం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సమకూర్చి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అండ్ యూనిఫామ్లు సమకూర్చి పిల్లలకి అందించడం జరిగింది. సో ఫస్ట్ టైం ఐ థింక్ లాస్ట్ 10 years నుంచి మనం ఫస్ట్ టైం ఆన్ ద ఫస్ట్ డే మన ఈ ఫెసిలిటీస్ అందరు కూడా పిల్లలకి అందించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆనరబుల్ సీఎం గారు అంటే ఒక 3-4 months ముందు నుంచే ఈ ప్రణాళిక చేసుకోవడం వల్లే మనం సాధించగలిగాం. ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని కూడా గౌరవ సీఎం గారు ఆలోచించి మహిళామూర్తులు ఎలాగైతే ఆర్గనైజ్డ్ ఉంటారో ఆ ఆర్గనైజ్డ్ వేలో వాళ్ళు ప్రతి పని సక్రమంగా చేసేటట్టు చేస్తారు. కాబట్టి వాళ్ళకి బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి అంశంలో అంటే ఎలాగైతే ప్రైవేట్ స్కూల్స్ లో ఒక యాజమాన్యం ఉంటుందో దానికి దీటుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు కూడా పనిచేయాలనే ఉద్దేశంతో ప్రతి వర్క్ కూడా ఒక స్కూల్ కి సంబంధించిన నిర్వహణ కానివ్వండి, ఇతర అంశాలు, మిడ్ డే మీల్ కానివ్వండి, ప్రతి అంశంలో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటూ 100% మీరు ప్రతి రోజు కూడా ఎవరో ఒక కమిటీ మెంబర్ ఒక బాధ్యత తీసుకుని తప్పనిసరిగా వచ్చి విజిట్ చేస్తే ఇంకా బాగా మన ప్రభుత్వ పాఠశాల నడిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు పెద్ద బాధ్యత గౌరవ సీఎం గారు ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆయన ఆశయాలకి తగినట్టు మీరందరూ పని చేస్తారని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే మన కమిటీ ఫామ్ చేసి అన్ని వర్క్స్ కూడా ఏవైతే చిన్నపాటి వర్క్స్, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్, మైనర్ మేజర్ రిపేర్స్, దాంతోపాటు టాయిలెట్స్ రిపేర్స్ అండ్ కొత్త టాయిలెట్స్, ఇవన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ఇవన్నీ కూడా పనులు కూడా చేపించడం జరిగింది. 591 స్కూల్ జిల్లాలో ఉంటే దానికి తగినట్టు ఆల్మోస్ట్ 43.45 crores మనం స్పెండ్ చేస్తూ ఈ పనులన్నీ కూడా రానున్న 10-15 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటాం. దాంతోపాటు పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి, అదేవిధంగా
డ్యువల్ డెస్క్ అండ్ గ్రీన్ బోర్డ్స్, డిజిటలైజేషన్ ఇవన్నీ కూడా రానున్న సమయంలో కంపల్సరీగా కంప్లీట్ చేసి పిల్లలకి ఇవన్నీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. సో 100% ఈ డెడికేషన్తో పని చేయాల్సిన ఈ బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిందిగా అమ్మ ఆదర్శ పాఠశాల. ప్రైవేట్ పాఠశాలలు గొప్ప, ప్రభుత్వ పాఠశాలలు తక్కువ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలకు మీ పిల్లల్ని పంపించి ఏర్పాటు చేయండి. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా మీకు ఏ అవకాశం, ఏ ఫెసిలిటీ కావాలన్నా మీ స్కూల్లో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎంచుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఇలా దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదిలోనే ప్రారంభమవుతుంది. అలాంటి గొప్ప అవకాశం ఇలా టీచర్లకు ఉంది. టీచర్లు కూడా మీరందరూ మీ పిల్లల్ని ఎలా అయితే ఇంట్లో ట్రీట్ చేస్తుండ్రో, మీ పాఠశాల పిల్లలు కూడా మీ పిల్లలుగా భావించి స్పెషల్గా ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో ప్రయాణింపే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఒకసారి మాజీ